దేహ భ్రాంతిని వదలడం. ఎందుకంటే ఆత్మకి ఎప్పుడూ చావు లేదు కదా, చావు ఉండేది దేనికి? ఈ దేహానికే. అంటే ఈ దేహ భ్రాంతిని మనం కనుక పోగొట్టుకోగలిగితే అదే చావుకు అది సమానం అవుతుంది. కాబట్టి స్వామి ఆ విధంగా స్టూడెంట్స్ అడిగట, అంటే మీరు ఈ దేహ భ్రాంతిని ఎప్పుడు పోగొట్టుకుంటారా? స్వామి అంటే 5 అడుగులుగా 3 ఇంచుల విగ్రహాన్ని మీరు స్వామి అనుకుంటున్నారు, లేదా కాషాయ వస్త్రం ధరించిన వారిని స్వామి అనుకుంటున్నారు, లేదా పుట్టుదల ఆయన్నే స్వామి అని అనుకుంటున్నారు. కానే కాదు, అందులో ఉన్న తత్వము మీలో ఉన్న తత్వము ఒక్కటే అని స్వామి చెప్తున్నది ఏంటి? ఇప్పుడు తన సందేశాన్ని పాటించమని చెప్తున్నాడు. ఏమా సందేశము? ఒకటి లవ్ ఆల్ సర్వ, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అందరినీ అంటే తారతమ్యాలు లేకుండా మనం ప్రేమిస్తాం, మన వాళ్ళను మనం ప్రేమిస్తాం అంతే. వ్యక్తి వాళ్ళను మనం ప్రేమించాం, కానీ అసలు తారతమ్యాలు లేకుండా, జాతి మత వివక్ష లేకుండా, ఈవెన్ జీవులలో కూడా వివక్ష లేకుండా, అంటే మనుషులనే కాకుండా జంతువుల్ని కూడా మనం ప్రేమించమని స్వామి చెప్తూ ఉంటాడు. అంటే ఒక దోమ కుడుతుందనుకోండి, మీకు దాన్ని చంపకూడదు, దాని కావాలంటే ఇట్లా విదిలించదని పక్కకు పంపించచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక దోమని చంపడానికి ఆలోడు కానీ ఇంకోటి పెట్టి మొత్తం దోమల్ని చంపుతూ ఉన్నాం. అది కాదు స్వామి చెప్తున్నది. జీవుల పట్ల మనం ప్రేమను ప్రదర్శించాలి. కాబట్టి సర్వసమానంగా మానవులనే కాకుండా జీవుల్ని కూడా మనం బాగా ప్రేమించే తత్వాన్ని మనం కలిగి ఉండాలంటారు. నెక్స్ట్ ఏమిటి? మనము ఇంప్లిసిట్ ఒబీడియన్స్, స్వామి చెప్పిండేది ఖచ్చితంగా పాటించడం. అవ్యక్త విధేయత అంటారు. అంటే స్వామి మనల్ని ఎందుకు దూకమని చెప్పడం లే కదా, అలా చెప్తే ఎవరు కూడా దగ్గరికి రారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన ప్రాణం అంటే ప్రేమే. కానీ అలా కాదు, స్వామి నేను చెప్పింది మీరు వినండి అని అంటున్నాడు కదా. సో దాన్ని మనము ఇంప్లిసిట్ ఒబీడియన్స్. స్వామి ఒక మనకు తెలుసు, స్వామి దగ్గర చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన మనకు బృందావనంలో ఆయనకి స్వామి వచ్చేసి ఒక అంగరిక ఇచ్చాడు. స్వామి అంగరిక ఎంత ఉంటుంది? స్వామి 5 అడుగుల 3 ఇంచులు. ఆయన రామబ్రహ్మం వచ్చేసి 6 అడుగుల 4 ఇంచులు, చాలా పెద్ద, ఇంత దృఢకాయం ఉండేవాడు. ఆయనకి అంగరిక ఇచ్చి వేసుకోమన్నాడు. అంటే మామూలుగా అయితే స్వామి నాకు ఇది పట్ట స్వామి అంటాం, కానీ ఆయన ఏం చేశాడు? తీసి వేసుకుంటే అది ఎక్స్పాండ్ అయ్యి ఆయనకి సరిపోయింది. అంటే ఆయన చెప్పింది మనము చేయాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత స్వామి ఏం చెప్తున్నాడు అంటే ఏమిటి? మనం కూడా భగవంతుని శరణాగతి అని అంటున్నాం, రోజు అంటాం. కానీ శరణాగతి తత్వం అంటే స్వామి ఏం చెప్తున్నాడు? మంచి చెడు రెండింటికి ఒకే రకంగా స్పందించడాన్ని శరణాగతి అని అంటున్నాడు. ఏది జరిగినా నాకు అది నా మంచికే అనేటువంటి తత్వాన్ని పెంపొందించుకోవడం శరణాగతి అని అంటున్నాం. మనం శరణాగతి అంటే భగవంతుడి అయితే శాసనాలు నమస్కారం చేసి, లేదా పొరుదండాలు పెట్టి, లేదా 100 టెంకాయలు కొట్టి, లేదా వ్రతాలు చేసి, ఇదే మనం శరణాగతిని అనుకుంటున్నాం. కానీ స్వామి ఏం చెప్తున్నాడు? నీవు మంచిని ఎంత బాగా స్వీకరిస్తావో చెడును కూడా అంతే బాగా స్వీకరించాలి. లవ్ మై అన్సర్టనిటీ అని స్వామి చెప్తున్నాడు. అనిశ్చితత్వాన్ని ప్రేమించమంటున్నాడు. అంటే మనకి ఏదైనా చెడు జరిగితే దాన్ని ఫస్ట్ మనము ఒప్పుకోము, దాన్ని ఆహ్వానించబడ్డాడు. దాన్ని ఆహ్వానించడమే కాకుండా ప్రేమించమని అంటున్నాడు. మంచిని ఎట్లా ప్రేమిస్తాం? మంచి మనం జరిగిందనుకోండి ఆనందిస్తాం కదా, కానీ అలాగే చెడు వస్తే కూడా ఆనందించండి స్వామి చెప్తారు. ఆ తత్వానికి మనం ఎదగమని స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తర్వాత అన్కండిషనల్ లవ్, ఎలాంటి షరతులు లేకుండా ప్రేమ. మన ప్రేమలన్నీ షరతుల మీదే ఆధారపడి ఉంటాయి. తండ్రి కొడుకు మధ్య ప్రేమ ఉంటుంది, ఏదైనా జరగకపోతే వాళ్ళ మధ్య స్ప్లిట్స్ వస్తాయి. మరి ఇన్ని వృద్ధాశ్రమాలు రావడానికి గల కారణం ఏంటి అంటే లేదంటే ఆ యొక్క బాంధవ్యము పూర్తిగా పోతుంది. కాబట్టి కండిషనల్ లవ్ కాకుండా అన్కండిషనల్ లవ్ను స్వామి మనం ఆహ్వానించాలి, దాన్ని మనం వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకొని భగవతత్వాన్ని ఈ జీవితంలోనే మనము అనుభూతి పొందేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా స్వామి మనకు తెలియజేసుకుంటాడు. కాబట్టి ఈ 100వ సత్యజయంతి సందర్భంగా స్వామి వయసుతో పాటు సమానమైనటువంటి ఈ అవతార ప్రకటన దినోత్సవంలో మనమంతా కూడా స్వామి యొక్క సందేశాన్ని బాగా మనము మన మనస్సుకు పట్టించుకొని, మెదడులోనికి దాన్ని ఎక్కించుకొని, దాన్ని మనం కార్యరూపంలో చేయాలి. ఎందుకంటే స్వామి చెప్తూనే ఉన్నాడు, కాషాయ వస్త్రంబు కట్టినంత మాత్రమున కరతలామలకంబు కాదు భక్తి, తెల్ల దుస్తులు వేసినంత మాత్రమున కరతలామలకంబు కాదు భక్తి.
నోటితో మంత్రము ఉచ్చరించిన ఎంట పరతత్వమహంబు పట్టుబడదు. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోగుబడదు. చెప్పిన మాటలకు చేసిన పనులకు బంధం ఉన్నవాడే సాధువగును అని స్వామి ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్తామో దాన్ని ఆచరించమని స్వామి చెప్తున్నాడు. అందులో స్వామి చెప్పిన అనేక సూచనలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం ఆచార రూపంలో పెట్టి ఆ చరణ సన్నిధికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేసుకుంటాం. జై సాయిరామ్. జై సాయిరామ్. जय राधे राधे कृष्ण कृष्ण गोविंद गोविंद बोलो रे। जय राधे राधे कृष्ण कृष्ण गोविंद गोविंद बोलो रे। राधे गोविंद 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 बोले सदा डाको रे। जय राधे राधे कृष्ण कृष्ण गोविंद गोविंद बोलो रे। जय राधे राधे कृष्ण कृष्ण गोविंद गोविंद बोलो रे। छाड़ो रे मोन कर्मे पाहि तमुष्टु हि यस्विषु सुधन्वायो। తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసం పెట్టారు? Why Nagar Sankirtan is prescribed? భౌతికంగా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. It's highly sacred from the point of the world, from the point of అర్ధరాత్రి వేళ community. బ్రహ్మ ముహూర్త కాలము. It was the time which is highly sacred, Brahma Muhurta. చల్లని ప్రదేశము, చల్లని వాతావరణం. You find the cool breeze, very cool. ఆ చల్లని వాతావరణంలో మనసు కూడాను రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది. మనసు Mind will be at peace. లేచిన తక్షణమే The moment you get up, రామ కృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుతుంది. if you listen to God's name, your heart will be in peace. And పాడేవాడికి హాయి, the singers will be happy. వినేవాడికి హాయి. The listeners will be happy. తెల్లవారు చేస్తాను ఏదో భగవత్ నామచింతన చేసి విన్నాననుకుంటాను. I could listen to God's name the moment I got up this morning. ఇవంతట్లో కాలంను పవిత్రం చేసి It will sanctify.